కైలాస పర్వతం మీద శివపార్వతులు నివసిస్తూ ఉండేవారు. శివుడు తరచుగా ఇతర బాధ్యతల నిమిత్తం బయటకు వెళ్ళేవాడు. పార్వతీదేవి ఒంటరిగా ఉండే సమయాలు చాలా ఉండేవి. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయవలసి వచ్చింది. అయితే ఎవరు లోపలికి రాకూడదని ఆమె పసుపుతో ఒక పిల్లవాడి ప్రతిమను తయారు చేసింది. ఆమె ఆ ప్రతిమకు ప్రాణం పోసింది. ఆ బిడ్డకు గణేశుడు అనే పేరు పెట్టింది. అతను అమ్మకు పూర్తిగా విధేయుడిగా మారాడు. ఇప్పుడు నువ్వు ఇంటిని కాపాడాలి అని పార్వతీదేవి గణేశుడికి చెప్పింది. అమ్మ స్నానం చేస్తుండగా ఎవ్వరిని లోపలికి అనుమతించకూడదని గణేశుడు అనుకున్నాడు. శివుడు తిరిగి ఇంటికి వచ్చాడు. కానీ గణేశుడు అతన్ని ఆపాడు. ఇంటి లోపలికి వెళ్ళనివ్వను అని గణేశుడు శివుడితో గట్టిగా చెప్తాడు. శివుడు ఆ చిన్నవాడిని తెలియక కోపంగా తన గణాలను అతనిపై దాడి చేయమంటాడు. అయితే పార్వతి ఇచ్చిన శక్తితో గణేశుడు శివుని సైన్యాన్ని ఓడిస్తాడు. శివుడు కోపంతో తన శూలంతో గణేశుని తలను నరికేస్తాడు. పార్వతీదేవి స్నానం చేసి బయటికి రాగానే తన సృష్టిని మృతదేహంగా చూసి ఆమె కోపం తట్టుకోలేని స్థాయికి చేరుకుంటుంది. ఆ కోపంతో ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాను అని భయంకరంగా చెప్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు పార్వతీదేవిని శాంతింపజేయడానికి క్షమాపణ చెప్తాడు. గణేశుని తిరిగి ప్రాణం పోస్తేనే నేను శాంతిస్తానని పార్వతీదేవి నిబంధన పెడుతుంది. శివుడు తన పొరపాటు తెలుసుకుని క్షమాపణ చెప్తాడు. ముందుగా కనబడిన జంతువు తల తెచ్చి అతనికి అతికించాలని ఆదేశిస్తాడు. ఆ సైనికులు అడవిలోకి వెళ్ళి ఓ ఏనుగును చూస్తారు. ఆ ఏనుగు తలను తెచ్చి గణేశుడి శరీరానికి అమరుస్తారు. శివుడు గణేశుడిని మళ్ళీ ప్రాణంతో కలుపుతాడు. అలానే గణేశుడు అన్ని దేవతలకు అధిపతిగా, ప్రతి పూజకు ముందుగా పూజించబడే దేవుడిగా శివుడు నియమాన్ని పెడతాడు.